నమస్తే అండి, నేను మీ పల్లెటూరు. ఈరోజు మనం పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మండలం దుంపగడప అనే పల్లెటూరులో ఉన్నాం. ఈ దుంపగడపని మినీ ఆత్రేయపురం అని కూడా పిలవచ్చు. ఎందుకంటే ఈ ఊరిలో దాదాపు 50 కుటుంబాల పైనే పూతరేకులు తయారు చేస్తారు. ఆకివీడు నుండి కైకులూరు వెళ్లే దారిలో దుంపగడప మెయిన్ రోడ్ మీద మీకు ఎట్టు చూసినా ఈ పూతరేకుల కొట్లే కనిపిస్తాయి. దుంపగడప ఊరిలో పూతరేకు రేకు మాత్రమే తయారు చేస్తే ఈ మెయిన్ రోడ్ మీద పూతరేకుల్ని చుట్టి వాటిని ఇలా కొట్టుల్లో పెట్టి అమ్ముతారు. అసలు ఈ దుంపగడప అనే ఊరిలో ఎన్ని సంవత్సరాల నుంచి ఈ పూతరేకులు చేస్తున్నారో, ఎందుకు తయారు చేస్తున్నారో, ఎవరు మొదలెట్టారో తెలుసుకుందాం, వచ్చేయండి. నమస్తే, మీ పేరేంటండి? ఎర్ర అనంతలక్ష్మి. వెంకటలక్ష్మి. ఎర్ర అనంతలక్ష్మి. ఎర్ర అనంతలక్ష్మి. ఇది ఏ ఊరండి? ఇది దుంపగడప. ఆకివీడు దగ్గర దుంపగడప. ఈ ఊర్లో దగ్గరగా చాలా కుటుంబాలు వీటి మీదే బతుకుతున్నట్టు ఎవరు చెప్పారండి. ఎన్ని కుటుంబాలు ఉంటాయండి ఈ పూతరేకులు తయారు చేసే దాని మీద ఆధారపడి? ఉంటాయండి చాలా మంది, ఒక 50 కుటుంబాలు ఉంటాయి. ఉంటాయండి మామూలుగా ఉద్దాయమని చెప్పాను అంతే. 50 కన్నా ఎక్కువ ఉంటాయంటారా? ఉంటాయండి, చాలా మంది ఊరంతా తెస్తున్నారు కదండి. తీసేవాళ్ళు ఒకళ్ళు, మళ్ళీ అవతల పక్క రోడ్డు అవతల పక్క చేసేవాళ్ళు తయారు చేసుకుని మామూలు మా దగ్గర మారు బేరాలు పట్టుకెళ్ళి మాకేం తక్కువకి ఇస్తారండి. వాళ్ళు ఎక్కువ పట్టుకెళ్ళి మామూలుగా బాదం పప్పు, జీడిపప్పు ఇవన్నీ వేసి అమ్ముకుంటారండి. వాళ్ళు అమ్ముకుంటారు. ఇది మళ్ళీ పూతరేకులు అంటే అసలు ఆత్రేయపురం అంటారు కదా. మరి దుంపగడపలో ఎంత మంది, ఇన్ని కుటుంబాలు అసలు ఎలా ఒక్కొక్కరిని బట్టి అలా అలా నేర్చేసుకున్నాం అంతే. ఒకళ్ళని బట్టి నేర్చేసుకున్నారు, చూసి నేర్చుకునే వాళ్ళు. ఒకళ్ళు లాస్ట్ పిండి పెద్దోళ్ళు తెస్తారు కదండి, వాళ్ళ దగ్గర నుండి మేము నేర్చుకున్నాం. ఇప్పుడు మరి ఆత్రేయపురానికి ఆ పక్కన ఉనికి భగవాన్ పూతరేకులకి వచ్చిన గుర్తింపు మరి దుంపగడప రాలేదు. రాలేదంటే మాకు ఎవరో రాలేదు కదండి మరి ఎప్పుడు. 50 కుటుంబాలు అంటే చాలా ఎక్కువ కదా ఊర్లో. 50 కుటుంబాలు దీని మీద గవళ్ళోళ్ళు, మామూలుగా కుమ్మరోళ్ళు అందరూ చాలా మంది అండి. అన్ని కుటుంబాలు, అన్ని కులాలు. ఆ పక్క సైడ్ అయితే బాగా ఎక్కువ అండి. డైలీ రోజు ప్రతిరోజు వేస్తారా మీరు? వేస్తామండి. వర్షం వస్తే తీస్తకుండదు. రోజుకు 200. రోజుకు 200 వేస్తారు. కుర్చీ ఆ పీట అన్న తేవే ఇబ్బంది అయిపోయింది. మసి అండి దిగిపోతుంది అన్ని. గణపారం నుంచి వస్తాయండి కుండలు. ఈ కుండ 1000 రూపాయలండి. ఫస్ట్ లో 500 కాడి నుంచి ఇప్పుడు 1000 రూపాయలండి. రేక్ తక్కువేండి, 200, 250. కాదు, ఒక్కొక్క రేకి ఎంత అమ్ముతారా? ఒక్కొక్క రేక్ అని కాదు కదండి, 100 లెక్కన. 100, 200, 25 రేకులు, 20 రేకులు, 4 పాతులు 100 అండి. అలా 100, 250, 200 చేసి అలా మా దగ్గర తక్కువగా పట్టుకెళ్తారండి. ఏం పిండి వాడతారు? ఈ రేకులు బియ్యం వేరే ఉంటాయండి. పిండి 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 గ్రైండర్ లో రుబ్బాలండి. బియ్యం వేరే. ఏం పిండి వాడతారు? బియ్యం పిండి అండి. బియ్యం నానబెట్టుకుని 2 గంటలు బియ్యం నానబెట్టాలండి. సాయంత్రం రుబ్బుకుంటే రేపు పొద్దుటే నానబెట్టుకోవాలి. ఇది నానితే బాగా నలుగుతుంది. రేకుల బియ్యం వేరే ఉంటాయండి, వండుకునే బియ్యం కాదండి. 1 10 అలా. 35 రూపాయలు కేజీ, 40 రూపాయలు అలాగే. మీరు ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు? నేను చేస్తున్నానండి దగ్గర 5 సంవత్సరాల నుంచి. అంటే మధ్య మధ్యలో కొంచెం ఒంట్లో బాగోగా పెద్ద ఆపరేషన్ అది పడిందండి. అప్పుడు కొంచెం రెస్ట్ అంతే. 5 సంవత్సరాలు చేస్తున్నారు. నేర్చుకోవాలి కదా. ఇవి కూడా తీయడం, అన్నగా వేసి తీయడం. మీరు ఎక్కువ క్వాంటిటీలో ఉన్న ఆర్డర్లు చెప్పిన ఏమన్నా సప్లై చేస్తారండి? చేస్తామండి, నలుగురిని తెచ్చాం కదండి. అంటే ఒక్కళ్ళం తీయలేం కదండి, నలుగురిని తెచ్చినాం కదా. అలా మంచిగా ఒక 500, 600 అలానే. ఇక్కడికి పాలకొల్లు నుంచి వచ్చి ఇక్కడ పట్టుకెళ్తున్నారండి. పాలకొల్లు నుంచి వస్తారండి. ఇప్పుడు నైట్ వేసుకుందా అన్నారు చూడండి, ఆ అమ్మాయి ప్యాక్ చేస్తుంది. ప్యాక్ చేసి వచ్చి ఆటో మీద వేసుకెళ్ళిపోతారు. అయితే వెళ్తున్నారు కానీ దుంపగడప ఊరికి గుర్తింపు లేదు. కష్టం ఎక్కువ ఇక్కడే అండి.
అంటే ఈ చుట్టుపక్కల నేను చూసినట్లో ఇన్ని ఎక్కువ కుటుంబాలు ఎక్కడ పూతరేకులు చేయడం చూడలేదు. మనకి అటు మళ్ళీ ఆత్రేయపురం అటువైపు కాకుండా మన చుట్టుపక్కల ఎక్కడ నేను ఇన్ని కుటుంబాలు ఎక్కడ చూడలేదు. తక్కువ అండి. అంటే ఆ మనిషిని బట్టి ఇంకెందుకు మనం కూడా ఖాళీగా కూర్చుంటే ఎందుకులే అని తీసుకుంటాం. వాళ్ళ ఇంట్లో 3 ఉన్నారండి, మా ఇంట్లో నేను ఒకదాన్ని. మళ్ళీ అవతల సందు మా తోటికోళ్ళ వాళ్ళు తీస్తారండి. ఇంకదండి యాభై నుంచి చేస్తున్నారు. మీరు మొదలెట్టి ఎన్ని సంవత్సరాలు వద్ది? 35 అవుతుందండి. అన్ని సంవత్సరాల క్రితం నుంచి ఉంది దుంపగడపలో పూతరేకులు. ఇప్పుడు కూడా వేస్తున్నారు. మీరు ఎన్ని వేస్తారు రోజుకి? అప్పుడైతే వయసులో 400 500 తీసిద్దాన్ని. 340 ఎక్కువ తీస్తాను. రోజుకి 200 తీస్తున్నారు. తీలేకపోతున్నాను. 500 కూడా తీసేవాళ్ళు ఉన్నారు. తీలేగా 200 ఎక్కి తీసి మానే. సరే అండి, కష్టపడ్డావు కదరా ఈరోజు. బాగున్నావు, అందంగా ఉన్నావు. బండి బాగుంది నీకు. ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు? 10 సంవత్సరాలు బట్టి తీస్తున్నామమ్మా. 10 సంవత్సరాలు బట్టి తీస్తున్నారు. ఎలా ఉంటది వ్యాపారం? ఎలా ఉంటది? ఏ వ్యాపారం 200 ఫస్ట్ లో 150 ఇచ్చారు, తర్వాత 200 ఇచ్చారు. ఇప్పుడు ఈ కీళ్ళు నొప్పులు జ్వరాలు ఒకటి వచ్చినాయి. సర్లే ఖాళీగా ఉంటాం ఎందుకు, మగవాళ్ళకి ఏదో కుతుకత సాయం చేద్దామని ఇది నేర్చుకున్నాం. ఇది నేర్చుకుని తీస్తున్నాం. బియ్యం ఏమో 33 రూపాయలు కేజీ. మాకు ఆడినందుకు కరెంటు బిల్లు 3 గంటలు 30 కట్టలేమో 300 ఆకులు, కొబ్బరి ఆకులు. కరెంటు బిల్లు ఆడినందుకే మగవాళ్ళు ఏమో తిట్లు. 3 గంటలు నలగాలి ఇది. పిండి 3 గంటలు నలగాలి. 3 గంటలు నలగాలి ఈ పిండి బాగా మెత్తగా జిగురుగా. మగవాళ్ళు ఏమో తిట్లు, మీరు ఇలా చేస్తున్నారు వచ్చేది ఏముండదు రూపాయి. కరెంటు బిల్లు కడతాం తప్ప ఏముండదు అని మగవాళ్ళు తిడుతున్నారు. 220 రూపాయలు 230 రూపాయలు ఎత్తాయికి కట్టమైపోతుందమ్మా మాకు. కనీసం బయట ఎవరన్నా వచ్చారనుకో మీ బట్టోళ్ళు 300 అమ్ముకుంటున్నాం. మా వాళ్ళు రోజు వేసుకెళ్తారు. వాన వచ్చినా వరద వచ్చినా వాళ్ళకి తీసి అప్పచెప్పాలి. ఇది కీళ్ళ నొప్పులు జ్వరం ఒకటి వచ్చింది. ఈ జ్వరం వచ్చాక అసలు తీలేకపోతున్నాం, ఇంక ఇలా అనలేకపోతున్నాం ఏళ్ళు. అయినా సరే కొద్ది రేటు పెంచండి అంటే పైన పెంచుతులేదు. మేమేం పెంచమంటున్నారు వేసుకెళ్లే వాళ్ళు. హైదరాబాద్ వరకు డిమాండ్ ఉంది. ఇన్ని బాధలు పడుతున్నారు. అయితే వేసుకెళ్తున్నారు, రేటు పెంచుతులేదు వాళ్ళు. అదేమన్నంటే మానేయండి అని అడుగుతున్నారు. ఎవరన్నా ఇస్తే చూపితే చెప్తే బాగుండంటే ఎవరి కాళ్ళే 220కి 200కి వేసుకెళ్తున్నారంట. అదే మరి మ్యాటర్. ఈ దుంపగడప అనే ఊర్లో 50 సంవత్సరాల క్రితం నుంచే పూతరేకులు తయారు చేస్తున్నారంట. 50 నుండి 60 కుటుంబాలు ప్రతిరోజు పూతరేకులు తయారు చేసి సప్లై చేస్తున్నారంటే ఈ ఊరు నుండి ఎంత పూతరేకు సప్లై అవుతుందో మనం ఊహించుకోవచ్చు. ఈ దుంపగడప అనే ఊర్లో తయారైన పూతరేకులు పక్కనుండి పాలకొలకే కాకుండా పండగలు అలానే ఆర్డర్ల మీద USA లాంటి వేరే కంట్రీలు కూడా పంపిస్తారంట. ఫస్ట్ నెయ్యి చల్లాలి. నెయ్యి చల్లాక మళ్ళీ 2 రేకేసి నెయ్యి చల్లి బెల్లం పొడి వేసి జీడిపప్పు వేసి రోల్ చేయాలి. అదేంటి మరి పూతరేకులు మనకు కావాలంటే ఇలా లైవ్ లో కూడా సుట్టిచ్చేస్తారు, అదిరిపోతాయి. వీడియో స్టార్టింగ్ లో ఈ ఊరిని మినీ ఆత్రేయపురం ఎందుకనంటే ఇంత ఎక్కువ శాతం పూతరేకులు తయారు చేసేది ఆత్రేయపురం తర్వాత నేను చూసిన ఊరు ఈ దుంపగడప. మీకు కూడా ఈ ఊరు నుంచి పూతరేకులు కావాలంటే అడ్రస్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇలాంటి పల్లెటూరు వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబింగ్ చేసేయండి.